ఇప్పుడున్న జనరేషన్ అయితే ఈ స్టఫ్లు ఎవరికి అర్థం కాదు. జేర్ అంటే ఏందన్నా నాకు తెలియదు. జేర్ ఇంగ్లీష్ లివర్లీ లివర్లీ లేవు తీసుకొని అన్ని పుకట తినేసి. హలో హలో అరే పైసలు హలో అగో చూస్తా కదా ఈ వెదర్ లా తింటా చూడు సూపర్ బండలే. హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు విజయబాబు ఫుడ్ అండ్ బ్లాగ్స్. రోజు వీడియో వచ్చేసి కడపల్లి కాంపౌండ్ అంటారు. సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క రకమైన స్టఫ్లు దొరుకుతాయి. చలో మనం స్టఫ్ తిన్నాక వస్తాం. ఇక్కడ ఏమేమి దొరుకుతుంది అన్ని చూపిస్తాం మీకు. ఫస్ట్ స్టఫ్ కిమోమోటీలా? కిమోమోటీలు ప్లస్ బండ్లు ఇస్తావా? బండ్లు ఇస్తావా లేకపోతే కిమోమోటీ ఇస్తావా? బర్గర్ కాంపౌండ్ బర్గర్ అనుకోండి. కాంపౌండ్ బర్గర్ ఒక బర్గర్ అడిగి పంపి లాస్ట్ లో కూర్చున్నాం. జనరేషన్ అయితే ఈ స్టఫ్లు ఎవరికి అర్థం కాదు. అరే ఏమేమంటే చెప్పాడా నాకు తెలియదు. చలో ఏంటంటే నేను స్టఫ్లు దొరుకుతాయి. ఈ జనరేషన్ కి స్టఫ్లు అంటే ఎవరు తెలియదు అసలు. ఇంకోటి ఎంత ఎనర్జీ తెలుసా అన్న ఇది సూపర్ మంచి చాలా ఎడిపోయింది అయినా వచ్చేపోయింది లోపల బాగుంది. గట్టిగా ఉన్నాడు సన్నవాడు. అవన్నీ తినే మనోడు అన్ని పేర్లు కూడా లైన్ ఇట్లా చెప్పేస్తుంటా గడగా. నాకైతే కొన్నే తెలుసు. బోటి పాయ అమ్మా లివరు తలకాయ కూర కొన్ని నువ్వు చెప్పినా చూడు. సిర్దాన్ గిర్దాన్ అని చెప్పి నువ్వు మేకై బయట పాటలు ఇంటికి తెలుసు, లోపల పాటలు నీకు తెలుసు. సిర్దాన్ ఉంది ఇంగ్లీష్ లో చెప్పని చెప్తున్నా కదా. సేవ్ 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 బోటి బోటి బో బోటి ఉంటాయి, లివర్ ఉంటాయి, తలకాయ కూర ఉంటాయి, పేజా ఉంటాయి, సేర్ ఉంటాయి, అన్ని ఉంటాయా? రాయల్ బాయ్ కలవరి జబర్దస్త్ స్టఫ్ ఇస్తాడు అన్న. ఇప్పుడైతే ఒక సేరు ఇంకేంటి జేర్ అంటే ఏందన్నా నాకు తెలియదు. ఇంగ్లీష్ ఏమంటారు? జైర్ ఇంగ్లీష్ లివర్లీ లివర్లీ లేవు లివర్లీ లేవు లేవు. అరే మంచిగా చెప్తున్నా, ఇంత మంచిగా చెప్పటం దొరుకుతా. తలకాయ కూర తలకాయ కూర ఇంకోటి పాయ పాయ ఏమంటారు? ఇక్కడ వచ్చేసి ఆమ్లెట్ దొరుకుతుంది. ఆమ్లెట్ అని ఇంకేం దొరుకుతాయి? బోర్డు పెట్టిండు చూసుకో. ఆడ బోర్డు చూడండి, మాటలు లేవు, ఓన్లీ బోర్డే. బోర్డే డబుల్ ఆమ్లెట్, బ్రెడ్ ఆమ్లెట్, బాయిల్డ్ ఎగ్ ఫ్రై, గ్రీన్ పీస్, బాయిల్డ్ ఎగ్ అండ్ బుర్జీ అండా బుర్జీ ఇంకోటి ఏం తెలుసా? ఇప్పుడు ఆమ్లెట్ వేస్తారు కదా, లేదా అబ్బాయిలు కాదు మామూలుగా రెగ్యులర్ ఆమ్లెట్ వేస్తాడు కదా అన్న. ఆమ్లెట్ వేసినాక మీద 2 గుడ్లు ఇట్లా వలగొట్టేస్తాడు అన్న. చెప్తున్నా కదా నువ్వు రెగ్యులర్ ఇన్ కడాయి అన్నా అన్న బావు ఏంది అన్న ఓన్లీ అన్న 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 ఇన్ కడాయి వేసి ఫస్ట్ 1 ఆమ్లెట్ ఆఫ్టర్ ఆమ్లెట్ ఉడికింగ్ 1 గుడ్డు టపక్ 1 మోర్ గుడ్డు టపక్ టపక్. సూపర్. వెజ్లో కావాలంటే వెజ్ కూడా ఉంటాయి, ఇది చూసుకోవచ్చు. ఇక పెసర్లో తిన్నామంటే ఇక ప్రోటీన్ కాదన్నా. వెజ్ లో చూసుకోవచ్చు. అన్న వడలేస్తుండు. मिर्ची पूरे रहते। अच्छा मिर्ची में काट के मसाला लगाते ना? मसाला नहीं रहता, हाँ। वो डालते। मगर अच्छा जोड़ा नहीं
బడ చూడండి టేస్ట్ సూపర్ 11 నువ్వు వీడియో అని కూడా తినేస్తున్నావు నీకు అర్థమైంది పెట్టాడు ఉకానా నేను తింటున్నా అన్న ఏక్ బినాకా బాయ్ నాన్ వెజ్ కోసం నాకు నేను తిన ఏమన్నాడు సూపర్ ఏం చేపనే చాలా పేరు ఏం చేపలు ఉంటాయి బొచ్చలు బొచ్చలు నువ్వు పెట్టాలి అది అబ్బా బాబా అది మాకు ఇచ్చేస్తున్నావు అది సెంటర్ చేసి చూడండి అసలు చేపలు గీపలు అబ్బా ఎన్ని చేపలు అవుతాయి ఎంత ప్రైస్ ఎంత 50 రూపాయలు చేప ఖాళీ 50 రూపీస్ ఓన్లీ 50 రూపీస్ ఎన్ని పోతాయి 150 చేపలు అమ్ముతావు స్మెల్ అయితే డేంజర్ కొడుతుంది అన్నా మసాలా ఎట్లా కొడుతుందా తలకాయ ఎంతన్నా 50 రూపాయలు తలకాయ చేప కూడా తలకాయ సూపర్ యో మనోడు ఫ్రూట్స్ కూడా వచ్చి వీడియో తీస్తుంది యో ఫ్రూట్స్ అయినది వీడియో తీస్తుంది నా వీడియో తీసి ఏమవుతుంది ఇక్కడ అవనా వై కప్పింగ్ దిస్ ఓ వెరీ నైస్ ఫుడ్ యా అట్లా ఈగలు వాళ్తాయి అని చెప్పి ఇది జాగ్రత్త పెడుతున్నారు అనమాట నో 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 వెరీ నైస్ ఈగలు పడకుండా బాబా బాబా వన్ థింగ్ ఐ వాంట్ టు టేస్ట్ నా ఇగో ఇది చూడండి కీరా జాము గ్రే వన్ ఏసింగ్ నోట్లా అన్న పైసలు తీసుకోండి అప్పటి నుంచి ఫ్రీగా తింటున్నా నుంచి వన్ ఈటింగ్ వెరీ నైస్ యూట్యూబ్ కమింగ్ యూ ऊपर గోయింగ్ అరే ऊपर గోయింగ్ అంటాడు నో నో ऊपर గోయింగ్ మీన్స్ పైసలు కా దేక్ పైసలు నోట్లు చెప్పు దాన్ని ఏమంటారు చెప్పు ఇంగ్లీష్ ఏమంటారు జమాజం జమాజం జమా జమా తర్వాత పైసలు తీసుకొని తినేస్తున్నారు మొత్తము వీడియో కమింగ్ వీడియో చూసింగ్ స్మైల్ నవ్వింగ్ దీన్ని ఏమంటారు గర్మీ గర్మీ వెరీ నైస్ ఫుడ్ ఈటింగ్ పైసలు పైసలు అన్న ఇగో 1 minute అన్న పైసలు తీసుకొని అన్ని పుక్కట తినేసి హలో హలో అరే పైసలు హలో అగో హలో ఈ అటు సైడ్ మొత్తం మీకు పెడుతున్నారు ఈ లాస్ట్లలో మొత్తము మీకు మేకది ఇంటర్నల్ పార్ట్ అంతా ఇంటర్నల్ పార్ట్ ఉంటుంది ఇక్కడ మాత్రం కంప్లీట్లీ చికెన్ మెటీగా నార్మల్ చైనీస్ ఐటమ్స్ ఇక ఫిష్ కూడా ఉంది ఇక ప్రైస్ కూడా చూసుకోవచ్చు చెప్తే చెప్పు నా ఇక్కడ బేజా దొరికితే బేజా మీన్స్ బేజా అంటే బ్రెయిన్ ఓ తెలుగు రాదు హిందీ బోలు నో ఓన్లీ ఇంగ్లీష్ ఓన్లీ ఇంగ్లీష్ పాయా ఉంది పాయా మీన్స్ లెగ్ లెగ్ షో లెగ్ షో నో దేర్ ఉంది జీర్ మీన్స్ మేకతుంది మెయిన్ పార్ట్ పత్రా మెయిన్ పార్ట్ means oh in down okay done వంటకాయ I don't want this no kapra only takka next నెక్స్ట్ నా బోటి ఉంటే బోటి okay boti is okay liver ఉంటే liver means చిల్లి liver oh next గుండెకాయ ఉంటే గుండెకాయ అదే okay this one చిల్లి కూడా అంటే మన chilli means చిల్లి అంటే బ్లడ్ టైప్ blood బాబా బాబా గరం గరం ఉంది one time milanching oh what is this చూసా huh చూసా susa chusa means డేట్ కా సిర్దానా oh I think కోలా అంటే నాల్కా అంటే మన okay చూస్తా కదా అదే నేను పరిచయం అవుతుంది అవునా నిజంగానే అనుకుంటా నువ్వు ఏమనుకునే కదా తెలుగు వస్తుందా రాదా అనుకున్నావా నువ్వు అయినా చూడు అన్ని ఏడి పోయినా పుకట్ మాల అవుతున్నావు నువ్వు all makeup parts udiking after udiking coming rasam this is taste where you know very nice
సూపర్ అన్న ఇగో పైసలు తీసుకొని దగ్గరికి అన్ని పుకట్ట తింటాడు ఆడికని ఇగో ఆడికని పుకట్ల పుకట్టు వీడియో అని కూడా పుకట్ట తింటాడు ఎప్పుడైనా దికింగ్ నై ఎప్పుడైనా కనిపించింగ్ స్టవ్ యూజ్ చేయరు మొత్తం బొగ్గులతో ఉంటుంది బొగ్గులతోనైతే టేస్ట్ వేరే వస్తుంది దీన్ని పెంచుకోవాలంటే ఎట్లా పంకా కొట్టాలి తెలుసా నీకు చూస్తారా పెద్ద పేగు అంటారు దీన్ని స్టఫ్ అయితే వచ్చేసింది మొత్తం ప్లేట్ అయితే ఫుల్ అయిపోయింది ఇంకా 2-3 స్టఫ్లు చెప్పినాము అవి కూడా వస్తున్నాయి నన్ను తిట్టదని నువ్వు తిడతావు చెప్పని చలో ఇక అట్టనే మౌత్ వాటరింగ్ అవుతుంది ఆగ్రా ఇగో చెప్పు వద్దులే స్టఫ్ తిందాం, చెప్పు చలో కానీ తర్వాత సంగతి నిమ్మకాయ కూడా వెండుతలేరు నీ అమ్మ మనకు ఫిష్ అంటే ఫుల్ ఇష్టం భయ్ ఏమని అనుకో అన్నా తింటానవా ఏమైంది తింటానా గ్రేవ్ సూపర్ ఋషి ఎక్కువ తాగద్దు మోషన్స్ అవుతాయి పెరుగు గులాబ్ జామ్ రెడీ ఆహా ఈ వెదర్ లా తింటా చూడు సూపర్ మెంటలే ఫిష్ మెంటల్ ఉంది కూర్పి గీర్పికి ఏంది భయ్ మన అన్నా ఇది తినరా అదన్నా గది ఎందుకు ముడుతున్నావు ఏది అది తినపు ఇది తిను తాగే ఒకటి ఏం చేస్తారు నీ అమ్మ చిన్నది తీసుకో చిన్నది చిన్నది తీసుకొని తిను రోడ్లో అంత పెద్ద గులాబ్ జామ్ రా బాయ్ ఏం కాదు తీసుకో అంత పెద్ద అయితే ఎట్లుంది అనేది టేస్ట్ గులాబ్ జామ్ పెద్దది తింటేనే జరా బొప్పనా తిని ఎక్కడికో వెళ్ళిపోతున్నాం జబడా చెప్పడా ఇంకో కీమా కన్ను కూడా కనుగుడ్డ అలానే ఉంది ఇది అనుకుంటా ఇది జబడా ఇది చేదోడు తినేట చేదోడు అన్నా బొప్పనా కాంపౌండ్ బర్గర్ ఇది నేనా కాంపౌండ్ బర్గర్ ఇది నాకు తెలియదు ఆ స్టోరీ బాబా కనుగూడా అది నేను కనుగుడు కనుగూడు ఇది ఆయన పిలుస్తుంది బాబా ప్రజల్లో నేను కూడా పక్కన చూస్ తొర్రి తొట్టి కన్ను కూడా పోయింది పోవాలి మన లివర్ అందుకే బాబా నాకు ఇష్టమా నాకు కనుగూడు నేను చెప్తున్నా కదా చిక్కడపల్లిలో ఇప్పుడు ప్రెసెంట్ చిక్కడపల్లి టాప్లో ఉంది కాంపౌండ్లో మాత్రం ఇదే టాప్ ఫిష్ సూపర్ కనుగుడ్డు అయితే హైలైట్ ఇక అల్టిమేట్ అల్టిమేట్ ప్రైజులు చెప్తా చూడండి తలగూర బోటి లివర్ బేజా అన్ని 60 రూపాయల నుంచి 100 రూపీస్ లోపల ఉంటాయి స్టఫ్ ఇక్కడ మొత్తము స్వర్గం తింటే స్వర్గం ఫుడ్ అయితే అయిపోయింది నిజంగా చెప్తున్నా బర్పూర్ అంటే బర్పూర్ తినేస్తాము పాపం కన్ను కూడా తినలేదు బా తిన్నావు కదా ఇక్కడ ఉన్నాయి 2 మొత్తం నువ్వే తిన్నావు ఏం తిన్నానా మళ్ళా చూపెట్టాం అటు కొట్టావు అటు చూపించి ఇటు కొడదామని చూసి నువ్వు ఇటు చూపించి ఇటు కొట్టు తప్పేముంది సో గైస్ ఇదేంటంటే ఈ వీడియోని ఎవరు షేర్ చేస్తారు తెలుసా ఎవడైతే బర్గర్ పిజ్జా లూజా తిరుగుతారు చికెన్ 65 అంత ఏజ్ వచ్చిన ఎట్లుంది చూడు అవన్నీ తిన్నారనుకోండి 35 అవన్నీ తిన్నారనుకోండి ఈ ఏజ్ వచ్చిన వరకు గట్టి ఉండు పడిపోతారు మీరు ఎంత ఉందా 30 అదే 32 మరి టూ మచ్ ఇది 30 మొన్న 35 కదా మళ్ళా మొన్న 35 నువ్వే చేసినావు కదా మొన్న 35 పడ్డది ఆయనకి చూసినారా 35 ఏజ్ కూడా ఎంత స్ట్రాంగ్ ఉన్నాడు ఆయన బుద్ధితో గొడవ పడిపోతుంది ఇప్పుడు సో గైస్ ఏంటంటే ఈ వీడియోని మాత్రం షేర్ చేయండి ఒకరోజు గురించి వాట్సాప్ స్టేటస్ పెట్టుకోండి ఎందుకంటే ఇట్లాంటి ఫుడ్ నెక్స్ట్ జనరేషన్ కు దొరకదా డౌట్ ఇక జనరేషన్ అంటే ఇప్పుడు నువ్వు ఈ జనరేషన్ మంచి కాదా నెక్స్ట్ జనరేషన్
నెక్స్ట్ జనరేషన్ కి ఇట్లాంటి ఫుడ్ దొరకాలంటే అదృష్టం దొరకదు ఎందుకంటే ఇప్పటికే అంత రిచ్ ఇప్పటికే మొత్తం పిజ్జా బర్గర్ అని కూడా తింటారు ఆ బర్గర్ అవుతుంది అది వద్దు ఇది తిను చలో బాయ్